నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఎదురవబోతున్నాయి? సో మనకి విజయదశమి ఉంది, దివాళీ ఉంది. సో ఈ పండుగలను వినియోగించుకుని ఎలాంటి అదృష్టాన్ని వీలు పొందవచ్చు, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 2025 సంవత్సరం అక్టోబర్ మాసంలో మీనరాశి వాళ్లకు మనము రాశి ఫలితాలు చెప్పబోయే ముందు వారి యొక్క కొన్ని ప్రత్యేకమైన లక్ష్యాలు మనం మాట్లాడుకున్న అలవాటైంది. ఈ మీనరాశి వాళ్ళు అంటే కాలపురుషుడికి, అంటే మేషం నుంచి చివరి రాశి కాలపురుషుడి యొక్క పాదాలు వస్తాయి. అంటే మేషం వచ్చి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది, మీనము రేవతి నక్షత్రంతో ఎండ్ అవుతుంది. మేషము తల అంటే మీనరాశిలో రేవతి నక్షత్రం పాదాలు అంటే చివరి రాశి, అంటే అంతిమ రాశి, అంటే దూర ప్రాంతాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే ఇది సముద్రాన్ని కూడా సూచిస్తుంది. మీనరాశి జలరాశి. వీళ్ళు దూర ప్రాంతాలు వెళ్ళాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా ఎక్కువగా వీళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రపంచాన్ని కనుక్కున్నది సముద్రం ద్వారానే. క్రిస్టోఫర్ కొలంబస్ అనే అతను పడవ ప్రయాణంతోనే సముద్రంలోనే దిక్సూచి పెట్టుకుని కనుక్కున్నాడు. అంటే ప్రపంచానికి చూపించేటువంటి రాశి మీనరాశి. ఇది ఒక ప్రత్యేకమైన రాశి అన్నమాట. ఈ మీనరాశి వాళ్ళు చేపల కూర తినకూడదు. మీనం అంటేనే చేప. వాళ్ళ రాశి కరకత్వం వాళ్ళు తినకూడదు. వాళ్ళు నెలకు 1 కేజీనో 1/2 కేజీనో లేదా ఒక్క చేపన సరే పట్టి మార్కెట్లో తీసి నీళ్ళలో వదిలిపెట్టడం మంచిది. అంటే వాళ్ళ రాశికారక జీవకారకత్వాన్ని వాళ్ళు ప్రాణమిచ్చి పెట్టినట్టు. చాలా మంచి పరిహారం అది. ఈ రాశి వాళ్ళు మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళొస్తే చాలా మంచిది. ఈ రాశి పేరుతోనే ఉన్నటువంటి అమ్మవారు. ఈ రాశి రేవతి నక్షత్రంతో అంతమవుతుంది. అంటే యుగాంతాన్ని కూడా తెలియజేసేటువంటిది. జలప్రలయం వచ్చేది సముద్రం ద్వారానే వస్తుంది. మనకు వర్షం రావాలన్నా, సమస్త జీవరాశి బతకాలన్నా జలం ఉంటేనే. ప్రాచీన కాలంలో మహర్షులందరూ కూడా ఎక్కడ నీటి వసతి ఉంటే అక్కడ పోయి తపస్సులు కుటీరాలు కట్టుకునేవాళ్ళు. అటువంటిది ఈ రాశి. ఈ రాశి గురించి క్లుప్తంగా నేను వివరించాను. ఇలా చెప్పగలిగితే ఎంతసేపైనా చెప్పొచ్చు, అంత గొప్ప రాశి ఈ రాశి. కాబట్టి వీళ్ళకు ఈ మాసంలో రాశిలోనే శని భగవానుల వారు వక్రంలో ఉన్నారు, వ్యయస్థానంలో రాహు ఉన్నాడు, చతుర్థ పంచమాల మీదుగా గురు సంచారం ప్రధానమైనటువంటి మార్పు. వీళ్ళ యొక్క రాశ్యాధిపతి అక్టోబర్ 18వ తారీఖున మారుతున్నాడు, కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి మారుతున్నాడు. అదొక వీళ్ళకి విశేషమైనటువంటి శుభవార్తగా చెప్పొచ్చు. అదేవిధంగా కేతు వచ్చేకాడికి వీళ్ళకు 6వ ఇంట్లో ఉన్నాడు, దిగ్బలాన్ని పొందినాడు. రవి వచ్చేకాడికి వీళ్ళకు రాశిలోను అదేవిధంగా అష్టమంలోను సంచరిస్తాడు. అంటే సప్తమ అష్టమాలపైన. బుధుడు 2వ తారీఖునే అష్టమంలోకి వెళ్తున్నాడు. కుజుడు మాసాంతంలో వృశ్చికం స్వస్థానంలోకి వస్తున్నాడు. తర్వాత వీళ్ళకు శుక్రగ్రహం వచ్చేకాడికి వీళ్ళకు కన్యలోకి ప్రవేశిస్తూ ఉంది. సింహము కన్యా రాశిలోకి శుక్ర సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి చంద్రుడు సహజంగా 2 రోజులకోసారి 2.5 రోజులకోసారి ప్రతి రాశి మారుతూ ఉంటాడు. ఈ ప్రధాన గ్రహ సంచారం చూస్తే వీళ్ళకు విశేషమైనటువంటి ఫలితం ఏంటంటే గురు మార్పు. అదేవిధంగా గురు మార్పు రావడము, రాశిని చూడడము, ఏలినాటి శనిలో ఉండడము వీళ్ళకు అడిషనల్ బెనిఫిట్. గురు బలం ఉన్నప్పుడు ఏలినాటి శని పని చేయదు. ఇది ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్. అదేవిధంగా శని లగ్నంలో అంటే రాశిలో వక్రించి ఉన్నాడు. ఈ 18వ తారీఖు తర్వాత వీళ్ళకు 1 సంవత్సర కాలం పాటు ఈ రాశికి ఏలినాటి శని ఉంది అని కూడా తలుచుకోవాల్సిన అవసరం లేదు. రాశ్యాధిపతి ఉచ్చస్థితి బట్టి మరీ చూస్తున్నాడు. వ్యయస్థానంలో రాహు చాలా మంచోడు. వ్యయంలో రాహు ఉన్న శుక్రుడు ఉన్న చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే పాపస్థానంలో పాపగ్రహము యోగాన్ని ఇస్తుంది. ఈ వ్యయస్థానంలో రాహువు విదేశీ ప్రయాణాలు అద్భుతంగా ఉంటాయి. అందున కుంభరాశి మూల త్రికోణము. జన్మంలో శని ప్రస్తుతం వక్రించున్నాడు, అది కూడా మంచిదే. ప్రస్తుతం ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు. ఈ వక్రం ఉన్నప్పుడు చెడ్డ చేసేటువంటి వాడు తను అన్కంఫర్ట్లో ఉన్నప్పుడు ఏముంది, వీళ్లకు పెద్దగా చెడ్డ జరగదు. జాతకరీత్యా ఏదన్నా వ్యతిరేక దశలో జరుగుతూ ఉంటే దాన్ని చెప్పలేం. కానీ గోచారం వరకే మనం ప్రధానంగా చెప్తున్నాం కాబట్టి జన్మలో శని వక్రించడం మంచిదే. అదేవిధంగా
ఈ రాశి వాళ్లకు అష్టమ స్థానంలో బుధుడు రావడము, అంటే బాధకాధిపతి అష్టమ స్థానానికి రావడము, అదేవిధంగా శుక్రుడు నీచపడము, అంటే ఈ అష్టమాధిపతి నీచపడిపోవడము. అంటే ఎవరెవరైతే చెడ్డ చేయాలో వాళ్ళంతా కూడా అన్కంఫర్ట్లోకి వెళ్తూ మంచి చేయాలన్న గ్రహం 5వ ఇంట్లోకి వస్తుంది. రాశాధిపతి 5లోకి వచ్చి రాశిని చూస్తాడు. రాశిలోనే ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రించాడు. కేతు 6వ ఇంట్లో దిగ్బలాన్ని పొందాడు. రవిగ్రహము ఈ రాశికి 6వ ఇంటి వాడు. 6వ ఇంటి వాడుగా ఉన్నా కానీ ఆయన అంత మంచివాడు కాదు. కాస్త అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంది. అది కొంచెం చూసుకోవాలి. మానసిక ఆందోళన ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయంటారు? వేడి చేయడము, మానసిక ఆందోళన ఉంటుంది. కానీ 18 తర్వాత, అక్టోబర్ 18 తర్వాత ప్రతి విషయానికి వీళ్ళకు సమాధానం దొరుకుతుంది. సమస్యలు ఉన్నా వాటికి సమాధానాలు దొరుకుతాయి, పరిష్కార మార్గాలు దొరుకుతాయి. జీవితంలో ఎటువైపు వెళ్ళాలి అనే క్లారిటీ కూడా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళ రాశి జలరాశి, గురువు మళ్ళీ జలరాశిలోకి వెళ్తున్నాడు. కర్కాటకం జలరాశి, అక్కడ ఉచ్చస్థితి పొందుతున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ రాశిని చూస్తున్నాడు. ఇంకేం కావాలి వీళ్ళకు? అంటే ఎన్నున్నా నేనున్నాను, విన్నింగ్ షాట్ అయితే కొడతారు, దానిలో డౌట్ ఏం లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మాసము ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఆరాధనలో ఏదైనా గురు ఆరాధన అంటే రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, దత్తాత్రేయ, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద స్వామి, మహావతార్ బాబాజీ, ఇట్లా గురు ఆరాధనలు బాగా చేసుకోవచ్చు. చేయడం వల్ల వీళ్ళకి అడిషనల్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉంటుందంటారు ఓవరాల్గా? ప్రేమ వ్యవహారాలు కొంత బెడిసి కొడతాయండి. ఎందుకంటే ప్రేమ అనేది కారకుడు శుక్రుడు, చంద్రుడు. ఈ శుక్రుడు నీచస్థితిలోకి వస్తున్నాడు. నీచస్థితిలో శుక్రుడు వచ్చినప్పుడు ప్రేమ వ్యవహారాలు తీసుకుంటే తలకాయ నొప్పులు వస్తాయి. కేర్ఫుల్గా ఉండడం మంచిది ఒక మాసం పాటు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతాయి? భార్యాభర్త సంబంధాలు ఎత్తుకుంటే మీకు అక్టోబర్ 18 నుంచి గురువు బాగా వస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ సర్దుకుంటాయి, అర్థం చేసుకోగలుగుతారు, చక్కగా ముందుకెళ్తారు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇన్వెస్ట్మెంట్ల పరంగా ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. గోచారంలో ఎలా ఉన్నా, దశాభుక్తులు ఎలా ఉన్నా, ఇప్పుడున్నటువంటి విపరీతమైనటువంటి సమాజ పోకడలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. శాస్త్రానికి సంబంధం లేకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఓటీపీ చెప్పండి అని ₹1,00,00,000 దొబ్బేస్తున్నారు, ₹100 కూడా వదలడం లేదు. కాబట్టి ఇక్కడ ఒక ధనకారుడు గురువు బలంగా వస్తున్నాడు. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, కానీ మీకు అనుభవం ఉన్నటువంటి రంగంలో పెట్టుకోవడం బెటరు. అనుభవం లేని కొత్త ప్రయోగాలు చేయడం కన్నా దాంట్లో మళ్ళీ అనుభవం పెట్టుబడి పెట్టేసి అనుభవం సంపాదించుకొని మళ్ళీ లాభాలు ఎలా సంపాదిస్తాము? కష్టమవుతుంది. కాబట్టి అనుభవం ఉన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. చివరిగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా సూట్ అవుతాయి అంటారు గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి? అంటే వీళ్ళకు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి అని అంటే గురువు ఆరాధన చాలా మంచిది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ రేవతి నక్షత్రము అంటే ఒక ఆహార పదార్థం మనం తెలియజేస్తాం ఈ వీడియోలో ప్రత్యేకంగా. పుదీనా, కొత్తిమీర లాంటి కూరాకులు ఈ రేవతి నక్షత్రంలోకి వస్తాయి. వీళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకు సంపత్తార అంటే 2వ తార ఏమవుతుందంటే అశ్విని నక్షత్రం అవుతుంది. అంటే సంపత్తారను బలపరుచుకుంటే డబ్బులు వస్తాయని మనం ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో వీడియోలు చెప్పాం. ఆ నక్షత్రం సంబంధించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచిది అని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఈ మనం తినేటువంటి తినుబండారాల్లో మురుకులు, లెమన్ రైసు వీళ్ళకి సంపత్తార ఆహారంగా వస్తుంది, చాలా మంచిది. అదేవిధంగా ఆ ఆహారం తరచూ తీసుకోవచ్చు. పుదీనా పచ్చడి, కొత్తిమీరతో రసంలో వేసుకుని తినడం ఇంత బాగుంటాయి. చాలా ఫ్లేవర్స్ అంతా కూడా చాలా మంచిది. అదేవిధంగా వీళ్ళకు ఉత్తరాభాద నక్షత్రం వాళ్ళకు పిండితో చేసినటువంటి పదార్థాలు, పిండి పదార్థాలు, ఈ పిండి పదార్థాలు అంటారు కదా, అవన్నీ కూడా ఉత్తరాభాద నక్షత్రము. ఈ నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం సంబంధించినటువంటి పుదీనా, కొత్తిమీర లాంటి ఆహారాలు తీసుకోవచ్చు. అదేవిధంగా పూర్వాభాద నక్షత్రం అంటే మ్యాంగో, ఈ మ్యాంగో ఫ్రూటు, జ్యూసు, చట్నీ, పికిల్స్ లాంటివి ఎక్కువ తీసుకోవచ్చు వీళ్ళు. అదేవిధంగా పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవచ్చు. వీళ్ళ సంపత్తార అనేటువంటి ఉత్తరాభాద నక్షత్రం వాళ్ళకు, పూర్వభాద్ర వాళ్ళకు. ఇది వీళ్ళకు ఇది గోచార ఫలితాలకు సంబంధం లేకుండా మనం ఇస్తున్నటువంటి ఒక జ్యోతిష శాస్త్ర సూచన. సంపత్తార ఆహారం వీళ్ళు తీసుకోవచ్చు. వివాహ విషయంలో ఈ నక్షత్రాల వాళ్ళకి యాంటీ ఏదన్నా ఉంటుందా? అంటే పొరపాటును కూడా వాళ్ళని వివాహం చేసుకోకూడదు అనే సూచనలు ఏమన్నా ఉంటాయి, చెప్పొచ్చు అంటారు గురుగారు? మనం ఏమన్నా అంటే వివాహ విషయంలో ఇక్కడ నేను అతిపెద్ద జ్యోతిష రహస్యం చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు కూడా ఏ నక్షత్రం వాళ్ళు కూడా వేద నక్షత్రంలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు. వేద నక్షత్రం అంటే వాళ్ళని వేధించే నక్షత్రం అని అర్థం.
ఏ నక్షత్రం వాళ్ళకైనా ఒక వేద నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రము ఇక్కడ వచ్చే కాడికి వీళ్ళకు రేవతి నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అనురాధ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు. రేవతి నక్షత్రం వాళ్ళ అనురాధాలు వివాహం చేసుకోకూడదు, వ్యాపార భాగస్వామ్యం చేయకూడదు, ఫ్రెండ్షిప్ బంధుత్వం కూడా చేయకూడదు. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు. ఫ్రెండ్షిప్స్ బంధుత్వాలు వ్యాపారాలు ఎందుకు పనికిరావు. పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు. స్వాతి నక్షత్రం వేద నక్షత్రం. వేద అన్న తర్వాత దాంతో ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నేర్పినా వాళ్ళు వేధించబడతారు. అంటే పొరపాటున జాబ్స్ కుదిరాయి, అంటే ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ఒకే ఫీల్డ్లో ఉన్నారు, ఇద్దరు మనసులు కలిశాయి, ఇలా పెళ్లిని చేసినా, లేదు ఇద్దరికి అనుభవం ఉంది ఒకే వ్యాపారంలోని కలిసి పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసినా, లేదు ఇద్దరు మనోభావాలు ఒకే టేస్ట్ ఉన్నాయనేసి కలిసి ఇంకేదైనా వీళ్ళతో కలిసి నిర్ణయాలు తీసుకున్నా పూర్తిగా వేధించబడతారు. అంటే నష్టాలు, కష్టాలు, అవమానాలు ఖచ్చితంగా వస్తాయి. ఇది ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలకు పడని నక్షత్రాలు. ఇది చెప్పదగిన సూచన. ఓకే. సో ఓవరాల్గా మీనరాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.